అంటే ఒక హత్య జరుగుతుందని తెలిసి పోలీసులకి దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అతను కూడా ఈ కుట్రలో భాగం అవుతాడు. కాబట్టి అతను ఏం చెప్తాడు, అసలేమి జరగలేదని చెప్తాడు. అట్లాంటి చర్చ ఏమి జరగలేదు, నేనేమి నాకు తెలియదు అసలు ఇది, వాళ్ళు నా దగ్గర ఏమి డిస్కస్ చేయలేదని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ని ఎవరు విన్నారు? ఆ మెసేజ్ కూడా మామూలుగా అమ్మాయి పెట్టింది తప్ప అదేమి అట్లా అనుకుంటే పెళ్లికి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి, ఈ అమ్మాయి పైకి కూడా వెళ్ళింది అనేది కూడా చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు లవ్ ఉన్నంత మాత్రాన ఇతన్ని చంపేసి అతనితో ఉండాలనేమి నేను అనుకోలేదని రేపు పొద్దున ఆ అమ్మాయి తరఫున ఆర్గ్యుమెంట్లు వినిపిస్తారు. నాకు ఆ అబ్బాయితో పరిచయం తప్ప ఆ అబ్బాయితో నాకేమీ అఫైర్ లేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సరదాగా క్లోజ్గా ఉన్నాం అంతే, అతనితో నాకేం అఫైర్ లేదు, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, నేను కేతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కేతన్తోనే ఉండాలనుకున్నాను, అందుకనే కేతన్ దగ్గర 1 crore తీసుకుని బట్టలు అవన్నీ కూడా తీసుకున్నాను. సో కేతన్ నేను ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి పడి చనిపోయినాడని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇది క్లియర్గా ప్రూవ్ చేసే దానికి ఏం లేదు. అలాగే కోర్టు కూడా వీళ్ళకి మళ్ళీ కస్టడీకి అడిగాడు. ఇప్పుడు కస్టడీలో తేలలేదు, ఇంకా కస్టడీ కావాలంటే కోర్టు ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ సఫిషియెంట్ టైం వీళ్ళు తీసుకున్నారు. తీసుకొని కూడా ఇప్పటి వరకు వీళ్ళు ప్రూవ్ చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఎందుకు వీళ్ళ కస్టడీకి అవసరం అనేది ఆల్రెడీ వీళ్ళ తరపున అడ్వకేట్ అక్కడ గట్టిగా ఆర్గ్యూ చేశారు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ₹1 కోటి ఉంది కదా వీళ్ళ ఆల్రెడీ, ఆ అబ్బాయిదే వీళ్ళ దగ్గర ₹1 కోటి ఉంది. సో ఆ ₹1 కోటి డబ్బులు వీళ్ళు ఖర్చు పెడతారు లాయర్లకి. రెండోది ఈ అబ్బాయి కూడా కొంత బిజినెస్ ఉన్న అబ్బాయి, వాళ్ళకి అక్కడ పూణేలో ఒక హోల్సేల్ మసాలా షాప్ ఉంది, కొంతవరకు డబ్బులు ఉన్నాయి. అంటే లాయర్లకు పెట్టుకోలేని పరిస్థితి ఏమి లేదు కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు, లాయర్లు డిఫెన్స్ అడ్వకేట్లను పెట్టుకుంటారు. ఈ కేసు గట్టిగా ఇప్పుడంటే మీడియా ఇది ఉంది, ఆ అమ్మాయి మొన్న ఈ వేలు చూపించిందని మీడియా చాలా కోపంగా ఉంది. దాని తర్వాత అమ్మాయిల ఫాదర్ వచ్చే అమ్మాయికి ఏలు గాయమైందని, ఆ గాయం అవడం వల్ల ఏలుని సపరేట్గా పెట్టుకుంది తప్ప ఆమె ఏమి ఏలు చూపించలేదని అతను అంటున్నాడు. అది ఎలా ప్రూవ్ చేయాలి? సో కాబట్టి అది కూడా చూపిస్తున్నాడు, ఆ ఫోటో కూడా చూపించాడు అమ్మాయికి గాయమైన ఏలు. సో అందుకని అలా పెట్టుకుంది తప్ప మీడియాకి చూపించలేదు. మీడియాకి చూపించేది అంటే ఆ అమ్మాయి ఇట్లా చూసి చూపిస్తుంది కదా, అలా పెట్టుకొని వెళ్తుంది అని చెప్తున్నాడు. సో ఇది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే మూడో వ్యక్తి చాలా కీలకం అని చెప్పాలి. ఎంత పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంటే కొంతవరకు, పాలిగ్రాఫ్ టెస్ట్లో వీళ్ళు ఏమన్నా ఒప్పుకుంటే అది కొంత పనికొచ్చేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది మనకు చాలాసార్లు ఏంటంటే మీడియాకి కానీ ప్రజలకు కానీ అమ్మయ్య వీళ్ళు దొరికిపోయారు, ఇంకా వీళ్ళకి శిక్ష పడిపోతుంది అనిపిస్తుంది. కానీ కోర్టులు చట్టాలు వ్యవహారం వేరు, అక్కడ జరిగేది వేరు. ఇప్పుడు మనకి మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్లో కూడా అమ్మాయికి బెయిల్ సుప్రీంకోర్టే ఇచ్చేసింది. బెయిల్ ఇవ్వద్దంటే ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? బెయిల్ ఆల్రెడీ తగినంత సమయం జైల్లో ఉన్నింది. సో సుప్రీంకోర్టు ఆమె బెయిల్ ఇచ్చేసింది, సోనం రఘువంశీ. సో ఏమైంది? అలాగే ఇది కూడా కొద్ది రోజులు పోయినా, కొన్ని రోజులు జైల్లో ఉంటారు వీళ్ళు, మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వచ్చినాక ఇంక లీగల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. లీగల్ బ్యాటిల్ వీళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని మర్డర్ చేస్తారు. అంటే పూర్తి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కానీ మ్యాక్సిమం వాళ్ళు తీసుకున్నారు. దీనికోసం వాళ్ళు క్రైమ్ పెట్రోల్ అనే ఒక వెబ్ సిరీస్ వస్తుంది సోనీలో, సీరియల్ లాగా. అంటే రియల్ క్రైమ్స్ని ఒక ఉదాహరణ ప్రజెంట్ చేస్తారు. యాంకర్ అనూప్ సోని అనే యాంకర్ ఉంటాడు, 2015 నుంచి వస్తుంది అనమాట. సుబ్రమణియన్ అయ్యర్ అనే ఆయన దీన్ని డిజైన్ చేశాడు. అదేంటంటే రియల్గా హత్యలు ఎలా జరిగాయి, హత్యల తర్వాత కోర్టులో ఏం జరిగాయి, మొత్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఇదంతా కూడా రీక్రియేట్ చేస్తారు. అవి వీళ్ళు బాగా చూసేవాళ్ళంట వీళ్ళిద్దరు. అంటే హత్యలు చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా హత్యలు చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేది వీళ్ళిద్దరూ చూసి డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఇది బాగా ఉపయోగపడిందంట వాళ్ళిద్దరికి. సో అలాగే వాళ్ళు ప్రిపేర్ అయ్యి చేశారు. అందువల్ల దీన్ని ప్రూవ్ చేయడం అనేది పోలీసులకి వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్.